హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి దొండ చెట్టు హార్వెస్టింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ వచ్చేసి ఇక పైకి ఎక్కాడనమాట మా బాబు. పైకి అల్లుకుంది కదా, బాగా ఎత్తులో ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి కిందకి అనమాట. తీగలు బాగా వచ్చినాయి పందిరి కింద. ఇదిగోండి, ఇలా అయితే అల్లుకుంది. ఇక దొండకాయలు కోస్తున్నాడు అనమాట మా బాబు. పైకి ఉంది కదా, బాగా ఎత్తులో ఉందన్నమాట పందిరి వచ్చేసి. ఇంకా కింద ఏమన్నా ఉన్నాయేమో తీగలకు అని చెప్పి నేను కింద చూస్తున్నాను. కోసేటప్పుడు ఏంటంటే ఇంక వీడియో తీద్దామని చెప్పేసి తీసానమాట. ఆకులు చోటన ఉంటాయి అన్నమాట. కాయలు వచ్చేసి అవి ఏంటంటే ఇంకా చూసుకుంటూ ఉండాలి, తడుముకుంటూ ఉండాలన్నమాట. చేయి పెట్టి చూస్తూ ఉండాలి. ఆకుల్లో ఏంటంటే కాయలు కూడా ఇక రెండు ఒకటే కలర్లో ఉంటాయి కదా, కనిపించవు అనమాట. ఆకు ఏంటంటే కొంచెం నిండుగా ఉంటుంది దొండ చెట్టు వచ్చేసి పందిరికి. మొత్తం ఇలా అల్లుకుందనమాట. పక్కనే గొంతులో ఇంతకు ముందు కూడా చూపించాను అక్కడ ఉండేది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది దొండకాయ వచ్చేసి. ఇలా చెట్టుకు వచ్చినాయి ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. కొంచెం కూరగాయలు ఇండ్లలో దొరుకుతుంటే ఒకటి రెండు రకాలు. మునక్కాయలు అది కూడా పెట్టాను కదా, హార్వెస్టింగ్ వీడియో పెట్టాను. నెక్స్ట్ ఇంకా మామూలు వీడియో కూడా పెట్టాను మునక్కాయలది, ఇలా దొరికినాయి అని చెప్పేసి. ప్లేస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కూరగాయలు మనకు అవసరమైన ఇలా కూరగాయల మొక్కలు పెట్టుకుంటే మనకి ఇళ్ళల్లో కూడా ఒకటి రెండు రోజులు ఇలా మనకి కూరగాయలు కొనే పని లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఇంకా చివరికి చూపిస్తాను ఎన్నైనా అనేది కూడా చూపిస్తాను. మొత్తం ఏంటంటే ఇక చుట్టూ ఇలా పందిర్రాగా వేశారు. మొత్తం ఎన్ని వచ్చినాయి అనేది కూడా చూపిస్తాను. ఆకులు చాటున ఉంటాయండి, చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. అదే నేను కర్రతో చూపిస్తున్నాను అనమాట. పైకి ఎక్కాడు బాబు. ఇంకా ఆకులు చాటున ఉండేసరికి కనిపించట్లా. కొన్ని కిందకి కనిపిస్తాయి, కొన్ని పైన కనిపిస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇక పిందెలు కొన్ని కాయలు వచ్చేసి పాడవుతున్నాయండి, ఎందుకనో అర్థం కాదు. ఇక గమ్ము టైప్లో పడుతుందన్నమాట. ఒక పక్క వచ్చేసి ఒక్కొక్క కాయ వచ్చేసి గమ్ము టైప్లో. ఇదిగోండి, చూసారు కదా మచ్చ వచ్చేసి. ఇవైతే దొరికినాయండి కొద్దిగా, అంటే ఒక పావు కేజీ అలా ఉంటాయేమో ఇవి వచ్చేసి. ఇదిగోండి, ఇలా అవుతున్నాయి అన్నమాట. ఇవైతే దొరికినాయండి కూరగాయలు వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.